Do subscribe Shilpa Fashion TV for more designer videos and press bell button to get notified every video first. Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with baby cap cutting and stitching with simple sewing techniques and sewing secrets. Let us begin. మనం ఈరోజు చిన్నపిల్లల యొక్క కుల్లా అంటారు, లేకపోతే బేబీ క్యాప్ అని కూడా అంటారు. దీని గురించి మనకు మొదట లైనింగ్ క్లాత్ను మనం తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ 8 ఇంచ్ విడ్త్, తర్వాత మడిచి లెంత్ సైడ్ మడిచాము. ఇది 15 ఇంచ్ వరకు మనం తీసుకోవాలి. ఈ యొక్క బేబీ క్యాప్ అనేది 6 ఇయర్స్ నుండి 1 ఇయర్ వరకు మనము చిన్నపిల్లలకు చలి నుండి కాపాడుకోవచ్చు. ఈ విధంగా అదే లెంత్లో మనము ఒక మెత్తటి క్లాత్ను, లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత మెయిన్ క్లాత్ అంటే ఒక మెత్తటి, అంటే బాగా కంఫర్ట్గా ఉండాలి, చిన్నపిల్లలకు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి మనము స్మూత్గా ఉండే క్లాత్ను వాడుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ దాదాపుగా పావు మీటరు మనకు సరిపోతుంది. ఈ విధంగా మెయిన్ క్లాత్ పై లైనింగ్ క్లాత్ ఉంచుకొని 3 సైడ్స్ మనం ఈ విధంగా మడిచి ఈ విధంగా మనం కుట్టు పెట్టుకోవాలి. ఇంకా ఒక్క సైడ్ మాత్రం లెంత్లో ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ నార్మల్గా కుట్టు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్రిల్స్ అనేటువంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. దాని గురించి అక్కడ మనము నార్మల్ స్టిచ్చింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా 3 సైడ్లు మనం కుట్టుకోవడం జరిగింది. ఒక్క సైడ్ మాత్రం మామూలుగా నార్మల్ స్టిచ్చింగ్ ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే దాన్ని సమంగా కత్తిరించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే మడిచి కుట్టుకున్న సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్లో మనం ఫ్రిల్స్ అనేటివి కొద్దిగా వెడల్పుగా 1 ఇంచ్ విడ్త్ తోటి ఫ్రిల్స్ అనేటివి ఎన్ని వస్తాయో ఆ లెంత్లో మొత్తం మీద అన్ని ఫ్రిల్స్ మనం పెట్టుకోవాలి. మనము తల రౌండ్ ఎంత ఉందో ఆ తల రౌండ్ కింది వరకు, అంటే గడ్డం వరకు ఎంత తల రౌండ్ ఉందో అంత పొడవు కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ 2 ఇయర్స్ బేబీకి వేసుకోవాలన్నా కూడా మనం తల రౌండ్ ఎంత ఉందో చూసి పెద్ద ఫ్రిల్స్ అనేటువంటివి పెట్టుకోవాలి. తర్వాత నార్మల్గా స్టిచ్చింగ్ ఏదైతే చేసామో ఆ సైడు మనము చాలా ఎక్కువ ఫ్రిల్స్, చిన్న ఫ్రిల్స్ మనము ఒక సైడు పెట్టుకోవాలి. అది తల వెనుక భాగానికి మనకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎంత వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ అనేటివి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఈ యొక్క క్యాప్ దాదాపుగా తయారైంది. దీనికి మనం ఏం చేయాలంటే ఒక సన్నటి
పొడవాటి సన్నటి ఒక బెల్ట్ లాగా మనం ఈ విధంగా మడిచిన విధంగా మనము తయారు చేసి దానిపై కుట్టు పెట్టుకోవాలి. అంటే మనము ఆ యొక్క క్యాప్ను కట్టుకోవడానికి ఈ యొక్క స్ట్రిప్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ యొక్క పైపింగ్ను మనము ఈ విధంగా కుచ్చుల మీద నుండి ఈ విధంగా మనం కుట్టు పెట్టుకోవాలి. తర్వాత సమంగా ఆ రెండు సమంగా పెట్టి మనకి ఎంత కావాలనో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఎక్కువ ఫ్రిల్స్ పెట్టామో అక్కడి నుండి 2 ఇంచ్ పైకి మనము ఒక కట్స్ అనేటివి మనం కుట్టు పెట్టుకోవాలి. అక్కడ వరకు అక్కడికి క్లోజ్ చేయడం ద్వారా మనకు ఈ యొక్క క్యాప్ అనేది తయారైంది. ఇప్పుడు పైన ఏదైతే ఓపెన్ ఉందో ఆ ఓపెన్ భాగానికి మనం ఒక రౌండ్ షేప్లో ఒక ప్యాటర్న్ తయారు చేసుకొని దాన్ని క్యాప్ లోపల క్యాప్ బయట వైపు రెండు వైపులా మనం దీంతో మనము క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కుట్టుకున్నటువంటి ఈ రౌండ్ షేప్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ షేప్ ప్యాటర్న్ను మనము ఫస్ట్ ఒక సైడు చుట్టూ కుట్టుకొని తర్వాత లోపల సైడ్ కూడా దాన్ని చుట్టూ ఒక కుట్టు పెట్టుకోవడం ద్వారా మనకు ఆ యొక్క పైన ఓపెన్ ఏదైతే ఉందో అది మనం క్లోజ్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ కుచ్చు ఏదైతే ఉందో అక్కడ లోపల సైడు మనము ఏదైనా గట్టి దారంతో మనం చుట్టూ కట్టుకున్నా కూడా దాన్ని రివర్స్ తిప్పుకోవడం ద్వారా మనకు ఈ యొక్క పైన తలపైన ఏదైతే ఓపెన్ వస్తుందో ఆ ఓపెన్ అనేది మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అందమైన ఒక కుల్లా అనేది చిన్నపిల్లల కోసం తయారైంది. ఇది 6 months నుండి 1 year బేబీ వరకు మనం ఇది వాడుకోవచ్చు. చలి నుండి బాగా కాపాడుతుంది. ప్లీజ్ whom not yet subscribed to my channel, please subscribe to my channel. If you really like my channel and more videos like this, please subscribe to my channel, like and share my videos. If you subscribe to my channel, you can able to watch more designer blouse videos
and more. Hope you like this video. So please like, share and subscribe to my channel. If any query, please mention in comment below. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.